2 రోజుల పాటు చైనాలో జరిగిన ఎస్సీఓ సదస్సు ముగిసింది. ఈ మీటింగ్లో చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీపైనే గ్లోబల్ మీడియా ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వైట్ హౌస్లో కూర్చుని టియాన్జింగ్లో జరుగుతున్న సమ్మిట్పై ఒక కన్నేశారు. దానికి తగ్గ విధంగా త్వరలోనే పావులు కదుపుతారు. అయితే ఈ సమ్మిట్లో ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఇండియాకు శత్రుదేశమైన పాకిస్తాన్ కూడా రష్యాకు దగ్గర కావాలనుకుంటోంది. స్నేహహస్తం అందిస్తానంటోంది. ఇండియాతో మీకు మంచి సంబంధాలున్నాయి, అంతవరకు బాగానే ఉన్నా తాము కూడా మీతో బలమైన సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నామని పుతిన్తో పాక్ ప్రధాని షరీఫ్ అన్నాడట. ఇరువురి మధ్య జరిగిన చర్చల సారాంశం ఏంటో ఈ కథనంలో చూద్దాం. యావత్ గ్లోబల్ మీడియా అంతా చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లేదా ఎస్సీఓపై ఫోకస్ పెట్టింది. ఇక సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది మాత్రం చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నామని ఇండియాపై భారీ ఎత్తున సుంకం బాదాడు. ఇక చైనాతో ఎలాగో అమెరికాకి ఎప్పటి నుంచో సంబంధాలు సరిగా లేవు. ఇక చైనాపై కూడా పెద్ద ఎత్తున సుంకాలు బాది దూరం చేసుకున్నాడు. పుతిన్ విషయానికొస్తే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపించాలని సకల ప్రయత్నాలు చేసి విఫలమైన విషయం తెలిసిందే. ట్రంప్ దెబ్బకు శత్రువులు మిత్రులయ్యారు. ప్రస్తుతం రష్యా, చైనా, ఇండియాలు మిత్రదేశాలుగా మారిపోయాయి. అందరూ కలిసి అమెరికాను ఎదుర్కోవాలని నిర్ణయించాయి. అయితే ఇక్కడ అసలు విషయానికొస్తే రష్యాకు, ఇండియాకు కొన్ని దశాబ్దాల నుంచి మంచి సంబంధాలున్నాయి. ఇండియా ఆపదలో ఉన్నప్పుడల్లా రష్యా ఆపన్నహస్తం అందిస్తోంది. ఇండియాకు ముడి చమురుతో పాటు ఎరువులు, యుద్ధ విమానాలు సరఫరా చేస్తోంది రష్యా. పానకంలో పుడకల మధ్యలో పాకిస్తాన్ కూడా రష్యాతో స్నేహం చేయాలనుకుంటోంది. ఇదే విషయాన్ని పాకిస్తాన్ ప్రధాని చైనాలో జరుగుతున్న ఎస్సీఓ సమ్మిట్లో పుతిన్కు కలిసి తన మనసులో మాట చెప్పారు. ఇండియాతో మీ సంబంధాలు భేషుగ్గా ఉన్నాయి, దీనిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదు, తాము కూడా మీతో సంబంధాలు బలపరుచుకోవాలనుకుంటున్నామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చైనాలో 1-to-1 మీటింగ్లో పుతిన్తో మాట్లాడుతూ అన్నారు. ఇండియాకు, రష్యాకు మధ్య ఉన్న సంబంధాలను తాను గౌరవిస్తానని అన్నారు. తాము కూడా మీలో బలమైన సంబంధాలను కొనసాగించాలనుకుంటున్నామని షరీఫ్ తన మనసులో మాట పుతిన్ ముందు వ్యక్తపరిచారు. మన సంబంధాలు గత కొన్ని సంవత్సరాల నుంచి బాగా మెరుగుపడ్డాయన్నారు షరీఫ్. పలు రంగాల్లో మీరు తమకు సాయం చేశారు, దానికి ధన్యవాదాలన్నారు. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలనేది తన ఉద్దేశమన్నారు పాక్ ప్రధాని. అలాగే ఇండియాతో మీకున్న సంబంధాలను తాము గౌరవిస్తామన్నారు షరీఫ్. మీకు ఇండియాతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి, దీనికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే పాకిస్తాన్ కూడా రష్యాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలనుకుంటోంది. ఇరు దేశాల సంబంధాల వల్ల ఈ ప్రాంతం శ్రేయస్సుకు, అభివృద్ధికి ఎంతో కీలకమని షరీఫ్ పుతిన్తో అన్నారు. ప్రస్తుతం రష్యా, పాకిస్తాన్ రెండూ సరైన దిశలో పయనిస్తున్నాయన్నారు. అలాగే పనిలో పనిగా పుతిన్ను ప్రశంసలతో ముంచెత్తారు. తమను కష్టకాలంలో ఆదుకున్నారని, ఈ రీజియన్లో మీరు సమతూకంగా పాటించారని అన్నారు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ డైనమిక్ లీడర్ అని ప్రశంసలు కురిపించారని రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్ పేర్కొంది. ఇక రేడియో పాకిస్తాన్ విషయానికి వస్తే ప్రధాని షరీఫ్ రష్యాతో బలమైన సంబంధాల గురించి చర్చించారని చెప్పింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైన లావాదేవీలతో పాటు ఇంధనం, వ్యవసాయం, పెట్టుబడులు, డిఫెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎడ్యుకేషన్, కల్చర్, పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజీ గురించి ప్రధానంగా చర్చించారని వివరించింది రేడియో పాకిస్తాన్. షరీఫ్ ప్రతిపాదనకు పుతిన్ కూడా సానుకూలంగా స్పందించారని తెలిపింది. ఇరు దేశాలు కలిసి ఎస్సీఓ లాంటి ఆర్గనైజేషన్లో కలిసి పనిచేద్దామన్నారు. దీంతో ప్రాంతీయ, గ్లోబల్ సెక్యూరిటీ స్థిరత్వంలో కీలక పాత్ర పోషించగలమని పుతిన్ చెప్పారని రేడియో పాకిస్తాన్ వెల్లడించింది. అలాగే ఇరువురు నాయకులు దక్షిణాసియాలో తాజా పరిస్థితిపై చర్చించారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, మిడిల్ ఈస్ట్, అలాగే ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధం గురించి అభిప్రాయాలు పంచుకున్నారు. అలాగే గ్లోబల్ ఇష్యూల గురించి, వివాదాల గురించి చర్చించుకున్నారు. పాలస్తీనా, కశ్మీర్ అంశంపై కూడా చర్చకు వచ్చినట్లు రేడియో పాకిస్తాన్ వివరించింది. ఇరువురు నాయకుల చర్చల తర్వాత పుతిన్ షరీఫ్ను రష్యాలో పర్యటించవలసిందిగా ఆహ్వానించారు. నవంబర్లో జరిగే ఎస్సీఓ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈవెంట్కు పుతిన్ను ఆహ్వానించారు. దానికి షరీఫ్ కూడా అంగీకరించారు.
అయితే ఇండియా, చైనా, రష్యాలపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇండియా, చైనాలు రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవడం ట్రంప్కు మింగుడు పడ్డం లేదు. ఒక విధంగా చెప్పుకోవాలంటే పాకిస్తాన్కు, అమెరికాకు మధ్య బలమైన సంబంధాలున్నాయి. ఇటీవల కాలంలో ట్రంప్ పాకిస్తాన్ను వెనకేసుకు వస్తున్నాడు. ఇండియాను దూరం జరుగుతూ పాకిస్తాన్కు దగ్గరవుతున్నాడు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను వైట్ హౌస్కు పిలిపించుకుని చర్చలు జరపడం, ఇండియాపై పాక్ను ఉసిగొల్పడం లాంటివి చేయడం జరిగింది. అయితే అకస్మాత్తుగా షరీఫ్ ఫ్లేట్ ఫిరాయించి రష్యాకు దగ్గర కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక షరీఫ్ విషయానికొస్తే ఆయన చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్తో కూడా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆయన ఆశించారు. ఇక చైనా విషయానికొస్తే పాకిస్తాన్తో పనిచేయడానికి సిద్ధంగా ఉంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అప్గ్రేడ్ వెర్షన్ను పూర్తి చేయాలనుకుంటోంది చైనా. అలాగే చైనా పాకిస్తాన్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటోంది. దీంతో పాకిస్తాన్లో పనిచేసే చైనా కార్మికులకు భద్రతతో పాటు పాకిస్తాన్లో చైనా సంస్థలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పాకిస్తాన్పై ఉందని చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ షరీఫ్తో అన్నారని చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ప్రపంచ శాంతికి, అభివృద్ధికి, స్థిరత్వానికి ఎస్సీఓ సమ్మిట్ ద్వారా షీ జిన్పింగ్ గ్లోబల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు చైనా ప్రెసిడెంట్ను ప్రశంసలతో ముంచెత్తాడు. షరీఫ్ చైనా తీసుకునే ఏ చర్యను అయినా పాకిస్తాన్ తన వంతు సహాయ సహకారాలు అందిస్తుందన్నాడు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ విషయానికొస్తే టెర్రరిజానికి వ్యతిరేకంగా యావత్ ప్రపంచం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఎస్సీఓ మీటింగ్లో షహబాజ్ షరీఫ్ సమక్షంలోని మోదీ ఈ పిలుపునిచ్చారు. ఇక ఏ దేశం అభివృద్ధికైనా భద్రత, శాంతి, సుస్థిరత కీలకమని ప్రధాని మోదీ అన్నారు. అయితే టెర్రరిజం, ప్రత్యేకవాదం, ఉగ్రవాదం ఇవి అభివృద్ధికి అడ్డంకిగా మారాయన్నారు ప్రధాని. టెర్రరిజం కేవలం దేశ భద్రతకే కాకుండా మానవాళికి కూడా ముప్పుగా పరిణమించిందన్నారు. టెర్రరిజం వల్ల ఏ దేశం లేదా ఏ సమాజం, ఏ పౌరుడు సురక్షితంగా ఉండలేడు. అందుకే ఇండియా టెర్రరిజానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చాయన్నారు. ఇక ఇండియా విషయానికొస్తే అతిపెద్ద టెర్రరిస్టు సంస్థ అల్-ఖైదాతో పోరాడాన్ని చొరవ తీసుకుందన్నారు. జాయింట్ ఇన్ఫర్మేషన్ ఆపరేషన్కు నాయకత్వం వహించడం ద్వారా ఇండియా ఉగ్రవాద నిధులకు వ్యతిరేకంగా తమ గళాన్ని పెంచామన్నారు. దీనికి మీరందరూ సహకరించినందుకు ధన్యవాదాలన్నారు ప్రధాని మోదీ. ఇక తాజాగా షరీఫ్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్కు దగ్గరయ్యి ఇండియా, రష్యా మధ్య సంబంధాలకు గండి కొట్టాలని ప్లాన్ చేశాడా? దీని వెనుక పెద్దన ట్రంప్ హస్తం ఉందా అన్న అనుమానాలు కూడా డిప్లొమాటిక్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో రష్యా, పాకిస్తాన్ల మధ్య సంబంధాలు ఏ మేరకు బలపడతాయో వేచి చూడాల్సిందే.